హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్. ఈ వీడియోలో మనము చోలే మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ఉడికించుకున్న కాబూలీ శనగలు, సన్నగా చాప్ చేసుకున్న 1 కప్పు ఆనియన్స్, సన్నగా చాప్ చేసుకున్న టొమాటో, కరివేపాకు, కొత్తిమీర, జింజర్ గార్లిక్ పేస్ట్, కసూరి మేతి. ఇంకా మసాలాలు చూసుకుంటే ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, చోలే మసాలా, ఆమ్చూర్ పౌడర్, ఉప్పు, కారం. మీ దగ్గర ఒకవేళ ఆమ్చూర్ పౌడర్ లేకపోతే స్కిప్ చేసేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం నేను ముందు రోజే 1 కప్పు శనగల్ని మంచిగా వాష్ చేసుకొని వాటర్ వేసి నానబెట్టుకున్నాను. తర్వాత దీన్ని కుక్కర్లో వేసుకొని ఒక 5 to 6 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి ఈ రకంగా. తర్వాత కడాయి తీసుకుందాము. ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో ఒక 3 to 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి దాంట్లో వేసి మంచిగా బాగా వేగనివ్వాలి. అది వేగాక నెక్స్ట్ కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాము. ఈ రెండు కలిపి కూడా మంచిగా వేగనిచ్చిన తర్వాత కొద్దిగా కరివేపాకును యాడ్ చేసుకుందాము. తర్వాత ఇప్పుడు మన మసాలాస్ ఉన్నాయి కదా, ఒక్కొక్కటిగా దాంట్లో యాడ్ చేసుకుందాము. ధనియా పౌడర్, ఇంకా జీరా పౌడర్, చోలే మసాలా, ఉప్పు, కారం. ఈ కూర మాత్రం పూరీలోకి కానీ రోటీలోకి కానీ చాలా బాగుంటుంది. అండ్ ఇది హై ప్రోటీన్ రెసిపీ కూడా. ఇప్పుడు మనం ఈ మసాలాలన్నీ కూడా మంచిగా ఒకసారి కలుపుకుందాము. తర్వాత మనం ఫైన్గా చాప్ చేసుకున్న టొమాటోని అందులో యాడ్ చేసుకుందాము. చేసి మళ్ళీ కలిపాక కొద్దిగా ఇప్పుడు కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుందాము టమాటాని మంచిగా వేగడానికి. సో మళ్ళీ కలుపుతున్నాను ఇక్కడ నేను. ఇలా ఒకసారి కలిపాక ఒకసారి మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా పైకి ఆయిల్ తేలుతూ ఉండాలన్నమాట. మనం ఈ స్టేజ్లో మన కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకుందాము. నేను ఇక్కడ చెనాని బాయిల్ చేశాక వచ్చిన వాటర్ ఉంటాయి కదా, వాటిని యాడ్ చేసి మంచిగా ఒకసారి కలుపుతున్నాను. నా కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నేను వాటర్ యాడ్ చేశాను. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే ఉడికించుకున్న శనగలు ఉంటాయి కదా, వాటిని ఈ గ్రేవీలోకి యాడ్ చేసేసుకున్నాము. ఇది ఒకసారి మంచిగా కలిపాక నేను ఇందాక టమాటాని యాడ్ చేసుకున్నప్పుడు కొంచెం ఉప్పుని యాడ్ చేశాను కదా, ఇప్పుడు మిగతా ఉప్పుని మొత్తం వేసుకొని బాగా కలిపి ఒక 2-3 నిమిషాలు బాగా వేగనివ్వాలి. కొంచెం ఆయిల్ పైకి తేలుతుంది కదా అప్పటి వరకు. ఇప్పుడు మనం కసూరి మేతిని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలపాలి. తర్వాత ఒక 2-3 మినిట్స్ అలా మూత పెట్టి మగ్గించుకోవాలి. మూత తీసాక చివరిలో మనం కొత్తిమీరని యాడ్ చేసుకుందాము. అంతే, చనా మసాలా కర్రీ ఆర్ చోలే మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకొని చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ, బటర్ నాన్లో కానీ దేనిలోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీనూస్ కిచెన్ అండ్ టిప్స్.